ఆర్థిక ప్రణాళిక యొక్క అవసరం. ద నీడ్ ఫర్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఆర్థిక ప్రణాళిక అనేది నిరంతర ప్రక్రియ. అవును, ఇది ఒక ప్రక్రియ. ఎందుకంటే దీనికి ప్రత్యేక నైపుణ్యాలు మరియు టెక్నిక్స్ని ప్రాతిపదికగా తీసుకుంటారు. మనలో ప్రతి ఒక్కరికి కొన్ని వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలుంటాయి. ఈ లక్ష్యాలను సాధించడానికి మన ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాలి మరియు తదనుగుణంగా పొదుపు మరియు పెట్టుబడుల గురించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇది ఒక బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయడం లేదా ఇన్సూరెన్స్ ప్లాన్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి కొన్ని ఆర్థిక ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి మాత్రమే పరిమితం కాదు. వాస్తవానికి మీకు అవసరమైన ఖర్చు, మీ లక్ష్యం మరియు సంభావ్య వ్యయం వీటన్నిటి గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఆర్థిక ప్రణాళిక అనేది ఒక ప్రాజెక్టును నిర్వహించడం లాంటిదని అనుకుందాం. ఈ నిర్దిష్ట ప్రాజెక్టు కోసం ఎంత సమయం కావాలి, ఎన్ని నిధులు అందుబాటులో ఉన్నాయి, ఎన్ని సాధనాలు అందుబాటులో ఉన్నాయి మరియు బయట నుండి ఎన్ని తీసుకోవాలి, ఎంతమంది శ్రామికులు అవసరం, మీరు వీటన్నిటి గురించి ఆలోచించాలి. అదేవిధంగా ఆర్థిక ప్రణాళికను చేసేటప్పుడు మీరు దానికి సంబంధించిన అన్నిటినీ పరిగణలోకి తీసుకోవాలి. ఆర్థిక ప్రణాళిక యొక్క ఆవశ్యకత. ద్రవ్యోల్బణం యొక్క ప్రభావం. ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. గుర్తు తెచ్చుకోండి, మీ చిన్నప్పుడు చాక్లెట్ 25 పైసలకు మాత్రమే దొరికేది. ఇప్పుడు దాని ధర ఎంత? లేదా 5 రూపాయల చాక్లెట్ యొక్క తగ్గిన పొడవు మరియు వెడల్పు గురించి ఆలోచించండి. దీనినే ద్రవ్యోల్బణం అంటారు. ప్రతి సంవత్సరం మారుతున్న ఆర్థిక ప్రణాళిక ప్రకారం ఉత్పత్తులు మరియు సేవల ధరలు పెరుగుతాయి. ధరల పెరుగుదలతో పాటు మీ వ్యక్తిగత లక్ష్యాల రేటు కూడా పెరుగుతుంది. ఉదాహరణకు, ఈరోజు ఉన్నత విద్యకు 25 లక్షల రూపాయలు ఖర్చవుతోంది. 16 సంవత్సరాల తర్వాత మీ పిల్లల ఉన్నత చదువుల కోసం 72 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఖర్చవుతుంది. ప్రస్తుత ద్రవ్యోల్బణం రేటు ఆధారంగా మేము ఈ సమీకరణాన్ని తయారు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ద్రవ్యోల్బణం రేటు పెరుగుతుందని గుర్తుంచుకోండి. అంటే ఊహించని ఖర్చులకు సిద్ధం కావడానికి ఈరోజు ఆర్థిక ప్రణాళిక అవసరం కావడానికి ద్రవ్యోల్బణం ప్రభావం చాలా ముఖ్యమైన కారణం. ఆకస్మిక నిధుల లభ్యత. కాంటిజెన్సీ ఫండ్ అవైలబిలిటీ. భవిష్యత్తులో ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఎలాంటి మార్పులు రావచ్చు అని ఈరోజు అంచనా వేయడం సాధ్యం కాదు. సాంకేతికతలో వచ్చే మార్పులు మరియు అవి మారుతున్న వేగం వ్యాపార నమూనాలను మారుస్తున్నాయి. కొత్త సాంకేతిక వ్యవస్థను రావడం వల్ల చేతితో పనిచేసేవారి అనగా మాన్యువల్ లేబర్కి డిమాండ్ తగ్గుతుంది అనేదానికి మీరు చాలా ఉదాహరణలు విన్నారు. అలాగే ఉద్యోగంలో వార్షిక జీతాల పెంపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం రేటు ప్రకారం కాకుండా సంస్థ నిబంధనల ప్రకారం ఇవ్వబడుతుంది. కాబట్టి ఈరోజు ప్లానింగ్ చేయడం చాలా ముఖ్యం. వివిధ కారణాల వల్ల ఆరోగ్యం క్షీణించడం, వ్యాధుల కారణంగా ఊహించని ఖర్చు మరియు వృద్ధ తల్లిదండ్రుల బాధ్యతలు వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే ఈరోజు ఆర్థిక ప్రణాళిక అవసరం మరింత నొక్కి చెప్పబడుతుంది. ఉద్యోగం లేదా ఆరోగ్య కారణాల వల్ల మాత్రమే కాకుండా ఉన్నత విద్య, ఇంటి మరమ్మతులు మొదలైన అనేక ఇతర కారణాల వల్ల కూడా ఊహించని ఖర్చులు తలెత్తచ్చు. ఒక ఆదర్శ సిద్ధాంతం ప్రకారం మీ నెలవారీ ఆదాయంలో 6 భాగాలు అంటే జీతం పొందిన వ్యక్తి యొక్క 6 నెలల జీతం ఊహించని ఖర్చుల కోసం నిల్వ చేయబడాలి. ఇప్పుడు పదవీ విరమణ, రిటైర్మెంట్ కార్పస్. పదవీ విరమణ గురించి చూద్దాం. ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంటుందని దయచేసి గమనించండి. మీ తల్లిదండ్రులు తమ కోసం తాము చేసిన పొదుపులు ఈరోజు ఎంత తక్కువగా అనిపిస్తున్నాయో చూడండి. దయచేసి ఆలోచించండి. అంతేకాకుండా ఈరోజు మీ ఉద్యోగం ఎంత ఉన్నతమైందైనా సరే మీరు దాని నుండి పెన్షన్ పొందడం లేదు అంటే మీ పెన్షన్ను ప్లాన్ చేసే బాధ్యత కూడా మీకుంది. ఇక్కడ కూడా ద్రవ్యోల్బణం రేటు యొక్క ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోవాలి. వయసు పెరుగుతున్న కొద్దీ మన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. మీ ప్రస్తుత వయసు, మీ నెలవారీ ఆదాయం, మీ పదవీ విరమణ సమయంలో మరియు మీ కనీస వయోపరిమితి వీటన్నిటితో పాటు నేటి ద్రవ్యోల్బణం రేటు మీద ఆధారపడి మీ పదవీ విరమణ నిధిని లెక్కించడం అవసరం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు మీకు 32 సంవత్సరాలు మరియు నెలవారీ ఆదాయం 25,000 రూపాయలు. మీరు 60 సంవత్సరాల వయసులో పదవీ విరమణ చేయబోతున్నట్టయితే మరియు 80 సంవత్సరాల వయసు వరకు జీవించాలనుకుంటే ఈరోజు ద్రవ్యోల్బణం రేటును
పరిగణలోకి తీసుకుంటే మీకు కనీసం 2.5 నుంచి 3 కోట్ల పదవీ విరమణ నిధి అవసరమవుతుంది. ఇప్పుడు టెన్షన్ కాకుండా ఆర్థిక ప్రణాళిక ఎంత ముఖ్యమో అర్థం చేసుకోండి. బీమా ఇన్సూరెన్స్. ఆర్థిక ప్రణాళిక ద్వారా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా బీమా చేయడం. దీనికి మీకు ఎంత పెట్టుబడి అవసరం మరియు వాస్తవంగా ఎంత సాధ్యమవుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఇంట్లో ఎవరికైనా అకస్మాత్తుగా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తే బీమా పథకాలు ఉపయోగపడతాయి. దీంతో మనకు భద్రతాభావం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఆర్థిక ప్రణాళిక యొక్క దశలను చూద్దాం. 1. మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోండి. 2. మీ వ్యక్తిగత లక్ష్యాలను నిర్ణయించుకొని వాటిని రాయండి. తక్షణం లేదా తక్కువ సమయంలో పూర్తి చేయాల్సిన స్వల్పకాలిక లక్ష్యాలు అనగా షార్ట్ టర్మ్ గోల్ మరియు కొన్ని సంవత్సరాలలో పూర్తి చేయవలసిన లక్ష్యాలు అనగా లాంగ్ టర్మ్ గోల్ ఇలా 2 రకాలుగా విభజించవచ్చు. 3. పొదుపులు మరియు వివిధ పెట్టుబడుల ఆప్షన్స్ని చెక్ చేయడం మరియు మీకు సరిపోయే ఆప్షన్ ఎంచుకోవడం. 4. మీకోసం ఒక ప్రణాళికను రూపొందించుకోండి. 5. దాన్ని అమలు చేయడం ప్రారంభించండి. 6. కాలానుగుణంగా తనిఖీ చేసి అవసరమైన మార్పులు చేయండి. మీరు తీసుకునే ప్రతి ఆర్థిక నిర్ణయాన్ని ఫైనాన్షియల్ ప్లానింగ్ నియంత్రిస్తుంది. దీని అర్థం ఆర్థిక ప్రణాళిక ఆర్థిక స్వాతంత్ర్యం కోల్పోయేలా చేస్తుందని కాదు. బదులుగా ఆర్థిక ప్రణాళికతో మీరు తప్పు లేదా మీ సామర్థ్యానికి మించిన పెట్టుబడులను నివారించవచ్చు మరియు నిలకడలేని పథకాలకు దూరంగా ఉండొచ్చు. ఫలితంగా ఆర్థిక స్వాతంత్ర్యం సాధించడానికి ఆర్థిక ప్రణాళిక అవసరమవుతుంది.